హాయ్ 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 మీ అందరికీ తెలుసా 1000 సంవత్సరాల క్రితం స్వామివారి అభిషేకం చేయడం కోసం 8 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి పాప వినాశనం నుండి నీళ్లను తెచ్చినవాడు తిరుమల నంబి. అక్కడ ప్రతిరోజు అభిషేకం పూజల కోసం పవిత్రమైన జలనీరు అవసరమయ్యేది. అక్కడ నివసిస్తున్నటువంటి తిరుమల నంబి శాశ్వతమైన దివ్య తీర్థాన్ని ప్రసాదించమని కోరగా శ్రీ మహావిష్ణువు తన గరుడ వాహనానికి ఆదేశించాడు. స్వర్గలోకంలో గంగా నదిని భూలోకానికి తీసుకురమ్మని చెప్పాడు. గరుడ పక్షి స్వర్గలోకంకు వెళ్లి గంగాజలాన్ని తన ముక్కు ద్వారా తీసుకొని తిరుమలకు వచ్చింది. ఆకాశం నుండి ఆ గంగాజలాన్ని వదలగా అది ఆకాశ గంగగా మారింది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఆకాశ గంగాకి ఈ విధంగా పేరు వచ్చింది. ఆ గంగాజలం శాశ్వతంగా ప్రవహించే పవిత్ర తీర్థంగా మారింది. మీ అందరికీ తెలుసా తిరుమలలో మొట్టమొదట నివసిస్తున్న మనిషి పేరు ఏమిటో? తెలిస్తే కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. అందరూ చెప్పండి గోవిందా గోవిందా. జై హింద్.